విజయనగరంలో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరాంది. ప్రభుత్వం ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించింది. రాయలవారు ప్రభుత్వోద్యోగులను పిల్లులను ఉచితంగా ఇప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరం కావున ఒక్కొక్క ఆవును కూడా ఇప్పించారు. ప్రభుత్వోద్యోగులతో పాటు కవులకు పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని ఒక్కొక్క ఆవును ఇచ్చారు. అందరితో పాటు రామకృష్ణ కవి కూడా ఒక పిల్లిని ఒక ఆవును ఇచ్చారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు. ఆవు ఇచ్చిన పాలన్నీ తమ కుటుంబంలోని వారికి ఉపయోగించసాగాడు. పిల్లి చాలినంత ఆహారం లేక ఆకలితో చాలా బాధపడుతూ ఉండేది. ఆ ఆకలి తీర్చుకున్నట్టుకు రేయింబగళ్లు మేల్కొని ఉండి కనబడిన ఎలుకలన్నింటినీ చంపి తినసాగింది. క్రమంగా ఇరుగు పొరుగు ఇళ్లల్లో కూడా దూరి ఎలుకలను వేటాడి తిని ఆకలిని తీర్చుకోసాగింది. అందువల్ల రామకృష్ణుని ఇంట్లో గాని ఇరుగు పొరుగు ఇళ్లలో గాని ఎలుకలు కనిపించకుండా పోయాయి. పిల్లికి ఆహారంగా ఉపయోగపడుతున్న ఎలుకలు కూడా దొరకనందున అది బాగా చిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్నది. ఇట్లు జరుగుతుండగా రాయలవారు తమ ప్రభుత్వోద్యోగులకు ఇచ్చిన పిల్లులను చూసి బాగా పెంచిన వారికి బహుమతి ఇవ్వబడినట్టు ప్రకటించారు. తమ వద్ద నుండి పిల్లులను తీసుకుని వెళ్లిన వారంతా వాటిని పౌర్ణమి నాడు తప్పగా తీసుకుని వచ్చి చూపించాలని ఆజ్ఞాపించారు. ఆ ప్రకటన విషయం రామకృష్ణ కవి తెలుసుకుని ఆలోచనలో పడ్డాడు. ఆవు ఇచ్చిన పాలన్నీ నేను మా కుటుంబ సభ్యులకు హాయిగా తాగేశాం. పిల్లికి ఒక్కనాడైనా పాలు ఇవ్వలేదు, సరిగా తిండి కూడా పెట్టలేదు. అది ఇప్పుడు చచ్చే స్థితిలో ఉంది. దీనిని తీసుకుని వెళ్లి రాయలవారికి చూపిస్తే సరిగా పెంచలేదని ఏమైనా అనవచ్చు, శిక్షించవచ్చు, జరిమానా విధించవచ్చు. పౌర్ణమి ఇంకా వారం దినాలుంది. ఈ గండం నుంచి బయటపడటం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించాడు. కొంతసేపైన తర్వాత భార్యను పిలిచి ఒక గిన్నెలో బాగా వేడిగా ఉన్న పాలను తెమ్మన్నాడు. భార్య ఒక గిన్నెలో వేడివేడి పాలు తీసుకుని వచ్చింది. ఆ గిన్నె ఉంచిన చోట పిల్లికి ఎదురుగుండా పెట్టాడు. ఆ పాలు తీసుకుని వచ్చిన దాని చేత తాగించడానికి ప్రయత్నించాడు. పాలను చూచి అది ఆనందించి తాగబోయింది. మూతి కాలింది, అరుస్తూ పారిపోయింది. దానిని మళ్లీ తీసుకొచ్చి పాల దగ్గర విడిచిపెట్టాడు. ఎంత ప్రయత్నించినా అది పాలు ముట్టుకోలేదు. ఆ విధంగా కొన్నిసార్లు జరిగింది. ఏమైనా పిల్లి పాలు ముట్టడం లేదు. అది పాలను చూసి ముఖం తిప్పుకోవటం మొదలుపెట్టింది. రామకృష్ణ చేతుల నుండి తప్పించుకొని పారిపోవటకు ప్రయత్నించింది. కానీ పాలు తాగుటకు మాత్రం సిద్ధపడలేదు. దాని ప్రవర్తన చూసి రామకృష్ణుడు ఎంతో సంతోషించి గండం తప్పించుకుని గట్టెక్కాలనుకున్నాడు. పౌర్ణమి నాడు రాయలవారి సమక్షంలో పిల్లుల ప్రదర్శన ప్రారంభమైంది. ప్రభుత్వోద్యోగులు ఒక్కొక్కరు తాము పెంచిన పిల్లలను ఎత్తుకొని తెచ్చి రాయలవారికి చూపిస్తున్నారు. ఒక పిల్లి కంటే ఒకటి బాగా బలిసింది. అతగా బలిసి అడుగు తీసి అడుగు వేయలేక ఆయాసపడే స్థితిలో ఉన్నవి. ఎలుక కనబడినా పరిగెత్తి వెళ్లలేనంత లావుగా ఉన్నవి. తాము ఇచ్చిన పిల్లులు తమ ఉద్యోగులు బాగా పెంచుతున్నారని రాయలవారు సంతోషిస్తున్న సమయంలో రామకృష్ణ కవి తాను పెంచుటకు తీసుకువెళ్లిన పిల్లిని తీసుకొచ్చి రాయలవారికి చూపించాడు. అది బాగా కృషించిపోయి రేపో మాపో చస్తుందేమో అనుకునేటట్లు ఉంది. ఆ పిల్లిని చూడగానే రాయలవారికి ఆగ్రహం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. రామకృష్ణ కవి గారు, మీ పిల్లి ఇలా ఉండటానికి కారణం ఏమిటని, అందరి పిల్లులు ఒకదానికొకటి కంటే ఒకటి బలిసి ఎంతో అందంగా ఉండగా మీ పిల్లి బక్క చిక్కి క్షణమో మరుక్షణమో ప్రాణం వదిలేలా ఉంది, ఏం అలా ఉందే, మేమిచ్చిన పాలు దీనికి పట్టడం లేదా అని అడగగా రామకృష్ణుడు వినయంగా, మహాప్రభు, ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు అన్నీ ఇన్నికో. అసలు పాలు ముట్టదు, అప్పుడప్పుడు కాస్త పప్పు అన్నం తింటుందనుకోండి. ఎప్పుడూ దీని దృష్టి ఎలకల మీదే. దీని పుణ్యమా అని మేమేగాక మా ఇరుగు పొరుగు ఇళ్లలోని వారు కూడా ఎలకల బాధ లేక హాయిగా ఉన్నారు అని చెప్పాడు. రామకృష్ణుని మాటలు విని రాయలవారేగాక సభలో ఉన్న మంత్రులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. రాయలవారు ఆయన మాటలు నమ్మలేదు. ఒక రాజభటును పంపి పాలు తెప్పించి ఒక చోట పెట్టించారు. తమ పిల్లితో ఆ పాలు తాగించండి అని ఆజ్ఞాపించాడు. రామకృష్ణ పట్టుకుని ఉన్న పిల్లిని తీసుకుని వెళ్లి పాల ముందు నిలబెట్టాడు. అది ఆ పాలను చూడగానే ముఖం పక్కకు తిప్పేసుకుంది. రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోక వెనకకు తిరిగి వస్తుంది. అది చూచి అంతా ఆశ్చర్యపడసాగారు. రామకృష్ణ చెప్పిన మాటలు నిజమేనని అనుకోసాగారు. ఎవరు ఏమనుకున్న రాయలవారు మాత్రం రామకృష్ణుని మాటను నమ్మలేదు. లోకంలో పాలు త్రాగని పిల్లి ఉంటుందా? రామకృష్ణుడేదో కొంటి పని చేసి ఉంటాడు, అందువల్లనే ఈ పిల్లి పాలు త్రాగుటకు భయపడుతుంది అని ఆ పిల్లిని దగ్గరకు తీసుకుని
నోరు పరీక్షించి చూశారు. పిల్లి మూతి కాలిన మచ్చలు కనపడ్డాయి. నాలుక చివర వాత పడినట్టుంది. వాటిని చూసి రాయలవారు కోపించారు. రామకృష్ణ కవి, పిల్లు పాల తాగకుండా మీరేదో చమత్కారం చేసినట్టు గ్రహించాం. మీరు నిజం చెబితే క్షమించి విడిచిపెడతాను, లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను అని బెదిరించగా రామకృష్ణుడు జరిగిన విషయమంతా చెప్పి, మహాప్రభు, మీరు మా ఎలుకల బాధ తీర్చుటకే పిల్లిని, దాన్ని పెంచుటకు ఒక ఆవును ఇచ్చారు. ఈ పిల్లి వలన మా ఇంటిలోని ఎలుకల బాధయే కాక మా ఇరుగు పొరుగుల ఎలుకల బాధ కూడా పోయింది. మీరు ఎవరినైనా పంపి మా ఇంట్లో పరిసరాల్లో ఎక్కడైతే ఎలుక కనబడతామో తెలుసుకుని రమ్మనండి. నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలని ఈ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టడేగాక మాకు నిత్యం కావలసిన పాలు, పెరుగు, నెయ్యి మొదలైన వాటి లోటు లేకుండా కలిగించారు. ఆవును కూడా ఇచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతాపూర్వకంగా వందనం అర్పించుకుంటున్నాను. నా పిల్లి వలె ఇచ్చటకు తేబండి ఏ పిల్లి అయినా ఎలుకను పట్టగలదేమో పరీక్షించి చూడండి. కడుపు నిండా తిని బలిసిన పిల్లలు ఎలుకలను పట్టుటకు ప్రయత్నించినా ఇచ్చటికి వచ్చిన వారిని అడిగి తెలుసుకుని నన్ను శిక్షించటయో రక్షించటయో చేయండి అని చెప్పాడు. రామకృష్ణుని మాటలు విని రాయలవారు అతడికి బలిసిన పిల్లులను తెచ్చిన వారిని విచారించగా వారి ఇళ్లలో ఎలుకల బాధ పూర్తిగా పోలేదని చెప్పారు. రామకృష్ణుని ఇంటి పరిసరాల్లో ఉన్న వారిని విచారించగా తమకు ఎలుకల బాధ ఏ మాత్రమూ లేదని చెప్పారు. ఆ సమాచారం తెలుసుకుని రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరైనదని మెచ్చుకుని 100 వరహాలు బహుమతిగా ఇచ్చి సత్కరించారు. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్లి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కళతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదిలిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పట్నుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం మాని అభిమానంగా చూడసాగాడు. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు.
విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుణ్ణి కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కాని గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరని తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్షపళ్ల గుత్తి చేత పట్టుకుని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ, కోకిలమ్మ ఉండేవి. చెరువులో పాతు, తాబేలు, మొసలి, చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది. కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు. పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు, తాబేలు, మొసలి, చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు, నేను బాతు, తాబేలు, మొసలి, చేపలకు ఒకే మందిచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదరపడింది. మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం. అవును రాజా, బాతు ప్రతిరోజు ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. దశరథం తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతను 12 ఏళ్ల కొడుకు రాము కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. దశరథం తోటలో పనిచేస్తున్న రాము వైపు చూసి, రాము, నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు, మనం ఇక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు.
కానీ అది అంగుళం కూడా కదలలేదు. నాన్న, ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయింది. దీనిని తొలగించడం నా వల్ల కావట్లేదు, గట్టిగా అరిచాడు రాము. రాము తెలివితేటలు పరీక్షిస్తున్న దశరథం, బాబు మళ్లీ ప్రయత్నించు, నీ బలాన్నంతటిని ఉపయోగించు, ఎలాగైనా ఆ రాయిని పెకిలించు, తొలగించు అంతే బిగ్గరగా అరిచాడు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్ళాడు దశరథం. నేను నీ బలానంతటిని ఉపయోగించని చెప్పానా లేదా ప్రశ్నించాడు దశరథం. ఏడుస్తూనే రాము, అవును నాన్న, కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను, కానీ రాయి కనీస కదలను కూడా కదలలేదు అన్నాడు. రాము, నీవు నన్ను మర్చిపోయావు నాన్న, నీవు నాకు సహాయం కోరవచ్చు కదా, నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేల్మని మెరిసి ఏడుపు దానంతట అదే ఆగిపోయింది. తండ్రి సాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన రాము అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.